సో ఎస్ఏపి ఎఫ్ఎస్సిఓలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఏ ప్రాజెక్ట్ లో ఏ పర్సన్ ఏం వర్క్ చేస్తాడు అనేది మనం చూసుకోవాలి. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్. మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్ ఇలా 6 రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ 6 రకాల ప్రాజెక్ట్స్ లో నీకు జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడైనా కూర్చోబెట్టచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, వాటి గురించి మనకు మినిమం నాలెడ్జ్ తెలిసి ఉండాలి. మినిమం నాలెడ్జ్ అనేది తెలుసుకొని ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఓకే, నిన్న చెప్పాము ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటో, నిన్న క్లారిటీగా చెప్పున్నాం. చెప్పండి చూద్దాం ఎవరైనా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్? ఎనీవన్ చెప్పండి, చెప్పండి అమ్మా. ఎనీవన్, నేను మనం చెప్పాం కదా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎఫ్ఐ కన్సల్టెంట్. చెప్పండి, చెప్పండి. చెప్పండి, పర్లేదు, మీకు తెలిసినగా చెప్పండి. సార్ ఇంప్లిమెంటేషన్ లో ప్లానింగ్, బ్లూ ప్రింట్, కాన్ఫిగరేషన్, ఇవన్నీ టెస్టింగ్ అని ఉంటాయి కదా సార్? చెప్పండి, క్లారిటీ చెప్పండి. పర్లేదు, మిస్టేక్స్ కూడా నేను చెప్తాను. మినిమం మీకు తెలిసిందా లేదా తెలియాలి కదా. చెప్పండి, పర్లేదు. ఈ ఎంప్లాయీస్ ప్లానింగ్ కానీ, బ్లూ ప్రింట్ కానీ, ఇది జిఎస్టీ కానీ, ఇవి కాన్ఫిగరేషన్స్ కానీ, టెస్టింగ్ కానీ, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ కిందకి వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఇంకా మా రిమైనింగ్ వాళ్ళు చెప్పండి. ఇంకా లక్ష్మి, స్వామి, దిలీప్ చెప్పండి. జస్విత, ఎనీ ఐడియా? ఓకే, ఓకే, చూడండి. ఒక ప్రాజెక్ట్, ఒక క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ ఒక కంపెనీకి వచ్చిన తర్వాత, అది టీసీఎస్ అయినా, విప్రో అయినా, లైక్ ప్యాకేజెంట్ అయినా, ఏదైనా కావచ్చు, టైం టేకింగ్ 1 year లేదా 1.6 months పడుతుంది. ఎంప్లాయీస్ 50 లేదా 100 మెంబర్స్ వర్క్ చేస్తారు బ్యాక్ ఎండ్ లో. అక్కడ ఒక ప్రాసెస్ ని ఫాలో అవుతారు, దాన్నే అసాప్ మెథడాలజీ అంటారు. 1, 2, 3, 4, 5 అనే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్ లో ఎస్ఏపి కంపెనీ కూడా ఒక ప్రాసెస్ ఇచ్చింది, స్టెప్స్ ఇచ్చింది, ఒక 6 స్టెప్స్ లేదా 5 స్టెప్స్ ఇచ్చింది. ఆ 5 స్టెప్స్ ప్రకారంగా వెళ్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. ఓకే, అకౌంట్స్ గా కరెక్ట్ గా రావడం జరిగింది. సో దాన్నే అసాప్ మెథడాలజీ అంటాం. అది టుమారో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఒక క్లయింట్ ఫస్ట్ టైం నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా కన్వర్షన్ చేస్తున్నాడు. టాలీలో నుంచి, ఎక్సెల్ నుంచి డేటాని ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. ఆ క్లయింట్ ఎవరి ద్వారా ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే త్రూ ఐటీ కంపెనీస్ ద్వారా చేస్తారు. సో ఐటీ కంపెనీస్ కి ఒక టైం ఇచ్చి, సమ్ బడ్జెట్ ఇచ్చి, సో ఆ ఐటీ కంపెనీ ద్వారా ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ని ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. మీ డేటా అంతా టాలీలోనో, కిక్ బుక్స్ లోనో, ఒరాకిల్ లోనో, పీపుల్ సాఫ్ట్ లోనో ఏదో ఒక సాఫ్ట్వేర్ లో ఉంది డేటా. అది నాన్ ఎస్ఏపి అంటాం, లెగసీ సిస్టమ్. సో దాని నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి ఫస్ట్ టైం. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటాం. మినిమం 12 months లేదా 16 months ఒక ప్రాజెక్ట్ పడుతుంది. మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి.
దీన్నే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. తర్వాత ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇంక మీ క్లయింట్స్‌తో పని ఉంటుందా? పని అయితే ఉండదు. కానీ వాళ్ళకి 6 మంత్స్ వరకు, 1 ఇయర్ వరకు లేదా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా సపోర్టింగ్ టీమ్‌లో మిమ్మల్ని కూర్చోబెట్టారంటే మీరు వాళ్ళు మీకు ఏ టికెట్ అయితే రైజ్ చేస్తారో 4 రకాల టికెట్లు ఉంటాయి. ఆ టికెట్‌లలో వాళ్ళు ఏ టికెట్ రైజ్ చేస్తారో వితిన్ సెకండ్స్‌లో అంటే లైక్ 15 మినిట్స్ లోపల ఆ టికెట్‌ని మీరు యాక్సెప్ట్ చేసి ఏదో ఒక ఎంప్లాయీకి అసైన్ చేయాలి. సో, ఆ క్లయింట్ బిజినెస్‌లో వాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటారు. పర్చేజో, సేల్సో ఏదో ఒకటి ఎర్రర్ వచ్చింది. అది సాల్వ్ అవ్వట్లేదు. వాళ్ళకి తెలీదు. వాళ్ళు మెన్షన్ చేస్తారు నీకు. ఒక టికెటింగ్ టూల్ అనేది ఒకటి ఉంటదమ్మా. ఆ టికెటింగ్ టూల్ ద్వారా మీకు పంపిస్తారు. మెయిల్స్ పంపిస్తాం కదా! అట్లా. వాళ్ళు మెన్షన్ చేస్తారు అక్కడే. P1 P2 P3 P4 అని. అవి నేమ్స్ టికెట్ నేమ్స్. ఎక్కువ ఎర్రర్స్ మంత్ ఎండ్ యాక్టివిటీస్‌లో, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్‌లో ఎక్కువగా వస్తాయి. మంత్ ఎండ్ యాక్టివిటీస్‌లో, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్‌లో ఎక్కువగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ టికెటింగ్ టూల్స్ నేమ్స్ ఏమున్నాయి మార్కెట్‌లో అంటే సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్. P1, P2 అంటే హై ప్రయారిటీ టికెట్స్ అంటారు. P3, P4 అంటే లో ప్రయారిటీ టికెట్స్ అంటారు. ఈ P1, P2 వచ్చేసి వితిన్ 15 మినిట్స్ లోపల వాళ్ళు మెన్షన్ చేస్తారు P1 టికెట్ అని. నువ్వు వితిన్ 15 మినిట్స్ లోపల దాన్ని యాక్సెప్ట్ చేసి మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్‌కి అసైన్ చేసేసేయాలి. వితిన్ 2 అవర్స్, 6 అవర్స్ లోపు దాన్ని కంప్లీట్ చేయాలి. ఆ ఎర్రర్‌ని. దీన్నే హై ప్రయారిటీ టికెట్స్ అంటాం. అదే P3, P4 అనుకోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో, వీటినే సపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో మీరు చేయవలసిన పని. తర్వాత SAP rollout project. These projects are belongs to move the company data from one country to other country and one company code to other company code. వీటిలో 2 టైప్స్ ఉంటాయి. కంట్రీ రోల్అవుట్, కంపెనీ కోడ్ రోల్అవుట్. కంట్రీ రోల్అవుట్ అంటే ఏంటి? ఇన్ దిస్ రోల్అవుట్ ప్రాజెక్ట్ యూ విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఏ న్యూ కంట్రీ. ఇప్పుడు ఇండియాలో ఒక ప్రాజెక్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. వర్క్ చేస్తూ ఉన్నారు. అదే మోడల్, అదే సీరీస్ మీరు అమెరికాలో గాని, లండన్‌లో గాని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ కొత్తగా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని కాపీ చేసి ఇదే ప్రాసెస్‌ని అమెరికాలో గాని, లండన్‌లో గాని స్టార్ట్ చేసేసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. దీన్ని కంట్రీ రోల్అవుట్ అంటాం. దీన్ని మనం కంట్రీ రోల్అవుట్ అని మనం డిస్కషన్ చేస్తాం. తర్వాత కంపెనీ కోడ్ రోల్అవుట్. మీరు ఆంధ్రాలో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అక్కడ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్‌గా చేసేసారు. హైదరాబాద్‌లో కూడా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. ఆంధ్రాలో ఆల్రెడీ నువ్వు ఒక ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంటేషన్ చేసావు. సో, ఆ సీరీస్‌ని కూడా కరెక్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ప్రాజెక్ట్ సక్సెస్ చేసావు. అదే ప్రాసెస్ కాపీ తీసుకొని వెళ్లి హైదరాబాద్‌లో ఉన్న కంపెనీలో మోడల్ చేస్తావు. ఎగ్జిస్టింగ్ చేస్తావు. మళ్ళీ ఫ్రెష్‌గా లేకుండా. దీన్ని కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ రోల్అవుట్ అంటాం. దీన్ని ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అని మనం డిస్కస్ చేస్తాం. ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్స్. ఎగ్జాంపుల్ చూడండి. టాటా గ్రూప్ ఇండియాలో ఉంది. యూఎస్‌లో పెట్టాలి, లండన్‌లో పెట్టాలి, సింగపూర్‌లో పెట్టాలి. సో, ఇండియాలో ఏదైతే నువ్వు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసావో అవే రిమైనింగ్ వాటికి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తావు. తర్వాత టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంప్లిమెంటేషన్ చేశారు. అదే యాజ్ ఇట్ ఈస్‌గా తెలంగాణలో కూడా చేయాలి.
దీన్ని ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటారు. ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్. ఎస్ఏపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్. అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి. సో the production of upgrade project can be like ECC 5.0 ఉంది, ECC 6.0కి రావడం, ECC 6.0 నుంచి SAP ఫ్యూరీకి రావడం, దీని అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే, చేంజెస్ వచ్చేస్తాయి పూర్తిగా చాలా వరకు. అదే మైగ్రేషన్ అనుకోండి, సో ఇప్పుడు టాలీ ERP9 ఉంది, ERP9 నుంచి టాలీ ప్రైమ్కి రావడం, ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసీసీ సిస్టమ్ నుంచి S/4HANAకు డేటాను మైగ్రేషన్ చేయడం. టైమ్ ఆఫ్ సపోర్ట్ 3 to 9 months పడుతుంది. ఎంప్లాయీస్ 10 to 50 మెంబర్స్కి వర్క్ ఉంటుంది. దీన్ని అప్గ్రేడేషన్ లేదా మైగ్రేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, తర్వాత SAP కన్వర్షన్ ప్రాజెక్ట్. ERP to ERP. Here we can convert the data ERP to ERP like Oracle and MS Dynamics and SAP. ERP to ERP కన్వర్షన్ జరుగుతుంది. టాలీ అనేది ఒక ERP సాఫ్ట్వేర్, SAP అనేది కూడా ఒక ERP సాఫ్ట్వేర్. టాలీలో నుంచి డేటాని SAPలోకి మ్యాప్ చేయడం, దీని SAP కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటాం. మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ, వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ టేక్ ఓవర్. ఇప్పుడు ట్విట్టర్ని ఎలన్ మాస్క్ హైర్ చేసుకున్నాడు, అంటే కొన్నాడు. అర్థం ఏంటి ఇక్కడ? ట్విట్టర్ని ఎవరు తీసుకున్నారు? ఎలన్ మాస్క్ తీసుకున్నాడు. అంటే ఏంటి? ఒక కంపెనీని ఇంకొక పర్సనల్ కంపెనీ టేక్ ఓవర్ చేసుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది, బెంగళూరులో లైక్ ఆంధ్రాలో బ్రాంచ్ ఉంది. ఆంధ్రాలో బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, హైదరాబాద్ బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదు. ఎవరైతే సక్సెస్ అయి ఉంటాడో ఆ పర్సన్ ఆ బ్రాంచ్ తీసేసుకొని మెయింటైన్ చేస్తాం. సో దాన్ని మనం కంపెనీ కోడ్ కంపెనీ అని చెప్పొచ్చు, వన్ కంపెనీ టు అదర్ కంపెనీ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సో దీన్ని మనం మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? యా, ఇది థియరీ. ఫ్రమ్ టుమారో లాస్ట్ ఫైనల్ థియరీ ఉంటుంది, అసాప్ మెథడాలజీ. అది అయిపోతేనే మన సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో క్లాసెస్ లో మనం డిస్కషన్ చేసుకున్నామండి. ఏపీపీ అంటే ఏంటి, ఏపీపీ SAP FICO ఎంత ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది, దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటి అనేసి. సో డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని బల్క్ లో క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఏపీపీకి ఉంటుంది. ప్రపంచంలో SAPని ఏ కంపెనీ ఉపయోగించినా ఏపీపీ అంత మంచి కాన్సెప్ట్ ఏ సాఫ్ట్వేర్ లో కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని వేల ఇన్వాయిస్ని త్వరగా క్లియర్ చేయడం అంటే ఆషామాషి కాదు. సో కాబట్టి కంపల్సరిగా ఈ ఏపీపీ అనే కాన్సెప్ట్ కంపల్సరిగా మీకు ఇంటర్వ్యూ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా, బట్ ఎక్కువగా వెండర్స్ ని ఎక్కువ యూజ్ చేస్తారు. దీంట్లో 2 రన్స్ ఉంటాయి మనకి, ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసి పెడుతుంది. పేమెంట్ రన్ వాటిని క్లియర్ చేస్తుంది. సో మ్యాక్సిమం చెక్ ద్వారానే ఎక్కువ పేమెంట్ మెథడ్స్ అని క్లారిఫికేషన్ అవుతాయి. దీంట్లో మనకి FBZPలో 6 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ ప్రైస్. ఓకే, ఇంకా సినారియోస్ ఏం ఫేస్ చేస్తారంటే మీరు చెప్పొచ్చు. ఓకే, చూడండి. సో లాస్ట్ క్లాసెస్ లో మనం FBZPలో కాన్ఫిగరేషన్ చేసాము. XK02లో వెళ్ళి బ్యాక్ ఎండ్ లో మనము లైక్ పేమెంట్ మెథడ్ ఇచ్చాము. FB60లో ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాము. అండ్ వెండర్ లైనేటెడ్ డిస్ప్లే FB11లో వెళ్ళి చూసాము. ఇప్పుడు పేమెంట్ రన్ F110లో వెళ్ళి ఆ 5 ఇన్వాయిసెస్ ని అట్ ఎ టైం ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం FB
L1 అని వెళ్దాం. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. పర్సన్ తీసుకోండి. టాటా ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్. చూసారా, డ్యూ నుంచి ఓవర్ డ్యూ అయిపోయాయి ఇన్వాయిసెస్. డ్యూ నుంచి ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అయినాయి. ఇప్పుడు కొత్త ఒక ఎంట్రీ పాస్ చేస్తాం. FB16 డ్యూకి ఓవర్ డ్యూకి డిఫరెన్స్ తెలుసు. చూసారా, ఇలా బెల్ ఐకాన్ ఉంటే వీటిని మీరు డ్యూ అంటారు, వీటిని ఓవర్ డ్యూ అంటారు. ఓకే, ఇప్పుడు మనం వెండార్ లెవెల్లో బ్యాక్ ఎండ్ లో పేమెంట్ మెథడ్ ఇచ్చారు. ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వకపోతే క్లియర్ అవ్వదు. ఓకే, సార్ ఇప్పుడు ఇప్పుడు పేమెంట్ మెథడ్ 3 అని ఉంది కదా సార్, మాకు వచ్చేసరికి 5 అని అలా ఉంది సార్ చెక్స్ లో. అదే ఏది ఉంటే అది ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఏమున్నా పర్వాలేదు. ఓకేనా సార్ ఇప్పుడు రెండు బ్యాంకులు తీసుకున్నాం సార్, ఒకటి SBI ఇంకొకటి HDFC. రెండింటికి పేమెంట్ మెథడ్ ఒకటే ఇస్తున్నాం సార్, అట్లా పాసిబుల్ అవుతుందా సార్? అవును, ఒకటే తీసుకుంటావు. ఒక బ్యాంక్ లో డబ్బులు లేకుంటే ఇంకొక బ్యాంక్ ఆటోమేటిక్ గా పిక్ అవ్వడానికే కదా నువ్వు రేటింగ్ ఇచ్చుకున్నావు, ఆర్డర్ సెట్ చేసుకున్నావు. పేమెంట్ మెథడ్ ఒకటే తీసుకోవాలి సార్ రెండు బ్యాంకులకు? ఎన్ని బ్యాంకులు పేమెంట్ మెథడ్ కామన్, ఏ దానికైనా 100 బ్యాంకులైనా కామన్ ఒకటే. ఓకే, ఒకటి ఒకటే తీసుకుంటారు. ఒక కంపెనీకి ఒకటే ఉంటాయి, మల్టిపుల్ ఉండవు. ఓకే, యా. సో ఇప్పుడు చూడండి, న్యూ సెషన్ లో ఇక్కడ క్లియర్ చేద్దాం. F110 ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఈరోజు డేట్ ఇవ్వండి. పారామీటర్ డేట్ ఈరోజు ఇచ్చాను. కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ 3. ఓకే, ఒక 3 days నువ్వు ఎంట్రీస్ పాస్ చేసినా ఫ్యూచర్ లో అక్కడ వరకు పికప్ చేసుకోవాలని మనం ఇస్తాం. మీరు 5 కదా, నేను 8 ఇస్తాను. పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ డేట్, పోస్ట్ డేట్ 8వ తారీఖు వరకు ఎంట్రీస్ పాస్ చేసినా కూడా ఓకే. అది కదా, ఇక్కడ మీరు మాన్యువల్ టైప్ చేసుకుందాం. 300000000 3000000 300000010. ఓకే, స్టేటస్ ఎస్, పారామీటర్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. సో తర్వాత ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ, ఎంటర్. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ప్రపోజల్. ఓకే, ఇలా గ్రీన్ టిక్ పడాలి. ఇలా గ్రీన్ టిక్ పడకుండా ఉంటే రెడ్ కలర్ పడింది అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది అని అర్థం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి, అన్ని ఇన్వాయిసెస్ తీసుకుని మొత్తం 30, 50, 40, 10, 1,40,000. ఇక్కడ చూడండి, టోటల్ గా 2,70,000.
బ్యాక్ 2,70,000 మొత్తం టిక్ చేసుకుంది. పేమెంట్ మెథడ్ 3, హౌస్ బ్యాంక్ తీసుకుంది, కంట్రీ అన్ని సెలెక్ట్ చేసుకుంది. ఓకే, బ్యాక్. సో తర్వాత పేమెంట్ రన్. ఓకే, ఎంటర్ ఎంటర్. పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ ఇలా రావాలి. ఇలా వచ్చింది అంటే క్లియర్ అయింది అది. ఇలా రాలేదు అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది అని. పేమెంట్ రన్ లో ఉంటుంది, ప్రపోజల్ రన్ లోనా ఉంటుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూడండి క్లియర్ అయినాయా లేదు తెలుస్తుంది. లిస్ట్ రిఫ్రెష్, నో ఐటమ్ సెలెక్టెడ్, క్లియర్డ్ ఐటమ్స్. ఇప్పుడు నాకు చెప్పండి క్వశ్చన్. ఇప్పుడు క్లియర్ చేసింది కేజెడ్ తో క్లియర్ అయ్యింటాయా, కేఆర్ కేజెడ్, లేదంటే వేరే తీసుకొని ఉంటుందా? ఏది మాన్యువల్ ఏది ఆటోమేటిక్ అనేది మీరు చెప్పాలి. చూడండి, కేఆర్ 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 ఇవి వెండర్ ఇన్వాయిసెస్. ఇక్కడ జెడ్పి అని ఉంది. జెడ్పి అని ఉంటే ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. అదే కేజెడ్ అని ఇక్కడ ఉంటే అది వెండర్ మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి. సో జెడ్పి క్లియరింగ్ అనేది ఏపీపీలో దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఓకే, సో ఆటోమేటిక్ పేమెంట్ లో వెండర్ యొక్క బల్క్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు అని చెప్పాలి. ఓకే, వెండర్స్ కైనా కస్టమర్స్ కైనా రెండింటికి జెడ్పీనే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక మాన్యువల్ పేమెంట్ క్లియర్ చేద్దాం. FB 60. Open items, execute. సో కేఆర్ 40,000 ఏమొచ్చింది ఇక్కడ, కేఆర్ వచ్చేసి 40,000. సో దీన్ని 2 times ప్రెస్ చేయండి, చేంజ్ డిస్ప్లే 3 అని సేవ్. ఓకే, ఇది మాన్యువల్ గా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా చేయాలి అను, లేదు అలా వద్దు నార్మల్ గా చేయాలనుకుంటే తీసేయచ్చు. నో నీడ్. మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్ గా చేయాలనుకుంటే 3 అవసరం లేదు. మాన్యువల్ గా చేయాలంటే టీ కూడా ఏంటి, వెండర్ మాన్యువల్ పేమెంట్ టీ కూడా ఏంటి చెప్పండి, ఏంటి మా వెండర్ మాన్యువల్ పేమెంట్ టీ కూడా ఏంటి? F-53 సార్. F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. కేజెడ్ అమౌంట్ ఎంత, 40,000. Process amount entered 40,000, assigned 40,000, not assigned 00. Number of items 1, display from item 1, 40,000. Clear. Document 3012 was posted in company code. List refresh. Clear in the cleared items like వెళ్ళండి, execute. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, కేజెడ్ కేఆర్ కేజెడ్. ఓకే, ఇది మాన్యువల్ గా అయిందని అర్థం. అదే జెడ్పి ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా అయిందని అర్థం.
మీరు జిఎల్ పోస్టింగ్ కూడా లైక్ జిఎస్టీ కాన్సెప్ట్ లోకి వచ్చిన తర్వాత మనం జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నా కూడా వాటిని జిఎస్టీకి సంబంధించిన ఇన్వాయిసెస్ ని కూడా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా క్లియర్ చేయొచ్చు. అదే ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను ఎలా అనేసి. ఓకే, సో ఇది ఈ విధంగా మనము ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో మనము వెండర్ కి సంబంధించిన బల్క్ ఇన్వాయిసెస్ ని ఇలా మనం క్లియర్ చేయొచ్చు. సో ఇప్పుడు మరికొన్ని ఒక 3 ఇన్వాయిసెస్ ఇస్తాను. AB60 ఫ్రెష్ గా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు AB L1 లైన్ లో వెళ్ళండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి డ్యూలో ఉన్నాయి 3 ఉన్నాయి కదా, టోటల్ గా 1 lakh ఉంది. ఓకే, ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. పేమెంట్ మెథడ్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వ్యాసం F110 ప్రీవియస్ ఉంది కదా, అది తీసేయాలి. అది తీసేయాలంటే ఏం చేయాలి, బెన్2 అని పెట్టండి ఐడెంటిఫికేషన్. కాన్సెప్ట్ డన్నింగ్ కాన్సెప్ట్ కి దీనికి సేమ్ ఇలాగే వస్తాయి. ప్రపోజల్ 2 times ప్రెస్ చేయాలి. ఎడిట్ ప్రపోజల్, క్లియర్ 1 lakh. 3 ఇన్వాయిసెస్ వెండర్ K. ఓకే, మీరు ఏమేమి తీసుకున్నారో మొత్తం చూపిస్తుంది. పేమెంట్ రన్, పుషింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి. Delivered items execute 1 lakh. 1 2 సార్ దీంట్లో ప్రింట్ జనరేట్ కాదా సార్? ఏది రన్నింగ్ లో అయినట్టు ఇందులో ఏమన్నా ప్రింట్ జనరేట్ అవుతుందా సార్? ఇన్వాయిసెస్ అవును సార్. దానికి ప్రింటర్ కనెక్షన్ ఉండాలి. ప్రింట్ ఒరిజినల్ మాత్రమే దీనికి ఉండదు ఛాన్స్. ఓకే, అది ఒరిజినల్ లో మీరు సెటప్ చేసుకుంటేనే వస్తుంది. ఓకే, ఇది టాలీలో లాగా చూడడానికి ఛాన్స్ ఉండదు. ఏ ఉన్నా కూడా అన్ని టేబుల్స్ లోనే చూడడానికి ఉంటది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టాలీలో అయితే ఇన్వాయిసెస్ మనం చూడొచ్చు. అది స్మాల్ సాఫ్ట్వేర్, మీడియం సాఫ్ట్వేర్. ఇది ఏంటంటే కొంచెం బల్క్ లో ఉండేది కాబట్టి ఏ ఉన్నా కూడా రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత చూసుకోవాల్సిందే. కానీ మీరు గమనించారో లేదో, ఒక్క ఇన్వాయిస్ కూడా బయటికి పోదు. ఏ ఒక్క ఇన్వాయిస్ బయటికి వెళ్ళినా నేను జాబ్ లోంచి తీసేస్తారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఇన్స్టిట్యూషన్ నేర్చుకోండి, ఎవ్వరు కూడా ఇలా ఉంటుంది రియల్ టైమ్ ఇన్వాయిస్ అని చూపించరు. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ SAP సంబంధించి.
మళ్ళీ టాలీ అంతా ఉండదు అనమాట. చూడొచ్చు. కానీ ఎస్ఏపిది మీరు ఎక్కడ బ్లూ ప్రింట్ కానీ, ఓకే, ఇన్వాయిసెస్ కానీ ఆల్మోస్ట్ ఎక్కడ చూపించరు. ఎవరు ఫోన్ చేసినా ఏమన్నా రియల్ టైం చూసుకుంది అని చెప్తారు. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులో రియల్ టైం అంటారు. ఎక్కడండి రియల్ టైం? జస్ట్ ఒక పేరు కూడా వాడతారు దాని అంతే. అన్నీ కూడా మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాతనే చూస్తారు. ఓకే, ఎవరు కూడా చూపించడానికి ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉన్నారు, మా ఒకసారి క్లాస్ తీసుకొని అలా చూపించండి మా అంటే, లేదు సార్ జాబ్ పోతుంది సార్ అంటారు. తెలుసా? ఆల్మోస్ట్ అలాంటివి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయరు ఎస్ఏపి వరకు. టాలెంట్ చెప్పండి, నేనే చూపిస్తాను మీకు, నా అకౌంట్సే చూపిస్తాను ఎలా అనేసి. సో ఎందుకంటే అంత కాన్ఫిడెన్షియల్ లెవెల్లో ఉంటాయండి ఎస్ఏపికి సంబంధించి, అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. అది మీరు గమనించాలి. ఓకే, క్లియర్ గైస్? ఇది అర్థమైందా? చేశారా ఏపీపీ కాన్ఫిగరేషన్ శ్రీనివాస్? చేసేదా మీరు మిగతా వాళ్ళమా? గోపినాథ్, స్వామి, చేశాం సార్. అదే పేమెంట్ మెథడే చేంజ్ అవుతుంది సార్. మీదేమో 3 అని చూపించింది చెక్స్ లో, మా దానిలో ఏమో 5 అని చూపించింది. అదే ఒక్కొక్క శ్రీనివాస్, ఇది సర్వర్ కాబట్టి గోపినాథ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకో ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్ నాకులాగే రావాలని ఏమి ఉండదు. అక్కడ ఏముంటే అది తీసుకోండి, అది ప్రీ డిఫైన్డ్ కదా, ప్రాబ్లం ఉండదు. సార్ ఇప్పుడు పేమెంట్ మెథడ్స్ లో మనం ఒకరిని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం కదా సార్, ఓన్ గా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మరి? ఇప్పుడు ఏది చెక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం కదా. అవును, పేమెంట్ 5 అనేది మెథడ్ అనేది చెక్ రియల్ టైమ్ లో అన్ని ఓనే, రియల్ టైం అంతా ఓనే. ఇది సర్వర్ కదా, సర్వర్ కాబట్టి ప్రీ డిఫైన్డ్. ఇప్పుడు టాలీ మీరు నేర్చుకుంటే, టాలీలో వన్స్ ఒకసారి నువ్వు కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని నువ్వు మళ్ళీ చేసేది ఉండదు, అవి ప్రీ డిఫైన్డ్. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే కొన్ని సర్వర్ కదా ముందే చేసి పెట్టింటారు. సర్వర్ అనేది ఏంది, ఎవరైనా డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నా కంపెనీ నువ్వు డిలీట్ చేయొచ్చు, నీ కంపెనీ నేను డిలీట్ చేయొచ్చు. మీరు చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఏంటి అన్ని సక్రమంగా చేశాను, ఎందుకు నాకు రావట్లేదంటే ఎవడో గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా డిలీట్ చేసింటారు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. అది నువ్వు తెలుసుకోగలిగితే ఎస్ ఎవడో డిలీట్ చేశానని తెలుస్తుంది, లేదంటే ఎర్రర్ లాగానే నిలబడుతుంది. అలా ఉంటుంది సర్వర్. ఎందుకంటే ఒకే ఐడిలోనే కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నీకులాగా. ఓకే, సో జిఎస్టి అంటే ఏంటి, ఇండియాలోకి జిఎస్టి ఎలా తీసుకొచ్చారు, ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి, జిఎస్టి నెంబర్ అంటే ఏంటి, ఓకే, తర్వాత ఏ రాష్ట్రానికి ఏ స్టేట్ నెంబర్ ఇచ్చారు, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఏంటి, కంపోనెంట్స్ ఏమున్నాయి. సో అవన్నీ కూడా ఈరోజు థియరీ రూపంలో మనం డిస్కషన్ చేద్దాం. సో జిఎస్టి కాన్సెప్ట్, టీడీఎస్ కాన్సెప్ట్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, డన్. చూడండి, చూడండి, ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ taxes, benefits of GST, present tax structure, GST components, GST number, company registration process, GST slabs, overview of GST configurations. Okay, done. GST అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఓకే, దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. ఎప్పుడు? 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఆ కంట్రీస్ చూసి 160 కంట్రీస్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. ఈ యొక్క కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్స్ ఎవరు అంటే అప్పుడు 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దీని ఇండియాలోకి ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. తర్వాత మనకి 1 జూలై 2015లో పిఎం నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనకి పిఎం గా, ఆయన ద్వారా మన ఇండియాలోకి పూర్తిగా జిఎస్టి అనేది రావడం జరిగింది. ఓకే, సో యాక్చువల్గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఏమొస్తాయి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకి జిఎస్టి వస్తుంది. సార్ వేటి మీద సార్ ఇది జిఎస్టి పడుతుంది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి మా ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్? గూడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి? Goods అంటే which are the products we are receiving, those are goods. Services అంటేనేమో ఏదైతే మనం ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తుండో
సర్వీసెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వస్తుంది కాబట్టి దానిపైన ట్యాక్స్ ఇస్తున్నారు. అదే విధంగా ఆల్రెడీ మేడ్ చేసిన ఫుడ్, ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినాం, మనకు ఒక ఫుడ్ ఐటమ్ కావాలి, ఆ ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసినందుకు సర్వీస్ చేస్తున్నారు. అదే విధంగా మల్టీనేషనల్ కంపెనీస్లలో ఆఫీస్లలో కూడా ఏమన్నా రిపోర్ట్స్ ని చేసేసి ఇస్తే సర్వీస్ ట్యాక్స్ ని కన్సిడర్ చేస్తాం సర్వీసెస్ లో. ఓకే. సో లైక్ గూడ్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్, ఇది సర్వీస్ అంట. లైక్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని గూడ్స్ అని చెప్తాం. సర్వీస్ అంటే ఏంటి పర్టికులర్ గా, అదే హాస్పిటల్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ట్రైనింగ్ సెంటర్లో కానీ, ఓకేనా, రెస్టారెంట్లో కానీ, హోటల్లో కానీ, అదే సర్వీస్ అండి. సో ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద జిఎస్టీ కలెక్ట్ చేస్తారు. ఎవరు కలెక్ట్ చేస్తారు మనకి అంటే, ఎవరైతే గవర్నమెంట్ కి మంత్లీ రిటర్న్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. దీంట్లో 4 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు: రెగ్యులర్స్, కాంపోజిషన్స్, అన్రిజిస్టర్స్, కన్సూమర్స్. ఇలా 4 వ్యక్తులు ఉంటారు. రెగ్యులర్స్ అంటే ఎవరు మనకి మంత్లీ రిస్క్ తీసుకొని నెల నెల గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసే వాళ్ళు రెగ్యులర్స్. కాంపోజిషన్ అంటే వీళ్ళు రిస్క్ తీసుకోరు, 1 year 1% మాత్రమే పే చేస్తారు. ఓకే, చూద్దాం. సో ఇక్కడ మనకి చూడండి, ఎందుకు జిఎస్టీ తీసుకొచ్చారంటే ఇండియా మొత్తం మీద 1 నేషన్ 1 ట్యాక్స్ 1 రెజిమ్ ఉండాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఏపీలో 5% ఉంటే ఐటమ్ మొబైల్, అదే కర్ణాటకలో 5% ఉండాలి, తమిళనాడులో 5% ఉండాలి. అలా కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టం వచ్చినట్టుగా పర్సంటేజ్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. వ్యాట్ లో లాగా. వ్యాట్ మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. 1 April 2005లో మనకి ఇండియాలోకి వచ్చింది. ఇక్కడ మనం 5% ఉంటే కర్ణాటకలో 14.5 ఉంటుంది, తమిళనాడులో 12.5 ఉంది, అలా ఉంటుంది. అలా లేకుండా టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ సప్లైస్ అనేది జరుగుతాయి. ఓకే, ఓన్లీ ఇండియా, బ్రెజిల్, కెనడా ఈ 3 దేశాల్లోనే మనకి డ్యూయల్ జిఎస్టీ సిస్టమ్ ఉంది. అంటే ఏంటి, యూనిఫైడ్ జిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్ గా వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఓకేనా? సో ఓకే, సో బెనిఫిట్స్ ఏమున్నాయంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్. ముందు మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఏ ట్యాక్స్ ఎందుకు యూజ్ చేస్తారో తెలిసేది కాదు. ఈజీ కంప్లైంట్స్, రిటర్న్స్ గవర్నమెంట్ కి అప్లై చేయడానికి సింపుల్ టూల్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఎక్కువగా ఇండియాలో మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ, ట్రేడింగ్ ఎక్కువ కాబట్టి దీని ద్వారా ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో మనకి జిఎస్టీ తీసుకొచ్చారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ప్రీవియస్ మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇలా ఉంది. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జెస్, సిబిడి అండ్ ఎస్ఏడి, వీటన్నిటిని కలిపి సెంట్రల్ ట్యాక్స్ కింద చూసేవాళ్ళు. స్టేట్ ట్యాక్స్ కింద వచ్చేసి మనకి లైక్ వ్యాట్, సిఎస్టీ, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఇంటర్ ట్యాక్స్, ఇవన్నీ కలిపి స్టేట్ ట్యాక్స్ కింద ఉండేటివి. ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉంటే చాలా వరకు ఇండియాలో 140 కోర్స్ ఉంటాయి. మాక్సిమం ఇండియాలో ట్యాక్సెస్ గురించి తెలియని వాళ్ళే 1 crore మంది ఉంటారు. ఒక 40 crores మీదే అంతో ఇంత లిమిటెడ్ గా ట్యాక్స్ గురించి తెలిసి ఉంటుంది. అందువల్లనే మనకి ఏ దాని మీద ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది జస్ట్ చూసుకుంటాం, కానీ ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది అనేది చాలా తక్కువ ఇండియాలో తెలుసుకోలేదు అనమాట. ఓకే, ఆ ట్యాక్సెస్ అన్నిటిని కలిపి ఈ మూడిట్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు: సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సార్ ఎప్పుడు ఈ ట్యాక్సెస్ పడతాయి అని మీరు చూసుకున్నట్లయితే, సో సిజిఎస్టి, హెచ్జిఎస్టి అనేది ఎప్పుడు పడుతుంది, ఐజిఎస్టి అనేది ఎప్పుడు పడుతుంది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పుడు పడుతుంది అనేది చెప్పండి. సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఎప్పుడు ట్యాక్స్ పడుతుంది, ఐజిఎస్టి ఎప్పుడు పడుతుంది చెప్పండి మా. ఎప్పుడు ట్యాక్స్ పడతాయి చెప్పండి. విత్ ఇన్ స్టేట్ లో అయితే సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఓకే, అదర్ స్టేట్స్ అయితే ఐజిఎస్టి. ఓకే, వెరీ గుడ్. సో విత్ ఇన్ ద స్టేట్ అంటే ఏమేమి వస్తాయమ్మా? విత్ ఇన్ ద స్టేట్ అంటే ఏమేమి వస్తాయి?
ఏపీ టు ఏపీ, తమిళనాడు టు తమిళనాడు, వెరీ గుడ్. తెలంగాణ టు ఫర్ తెలంగాణ. ఎగ్జాంపుల్ వెరీ గుడ్ మా, వెరీ గుడ్. సో చూడండి, ఈ ట్యాక్సెస్ అన్నిటి మిక్స్ చేసి సిజిఎస్ లో కొన్ని వేశారు, ఎస్జిఎస్ లో మరికొన్ని వేశారు, ఐజిఎస్ లో మరికొన్ని వేశారు. ఓకే, అది మీరు గమనించాలి. సిజిఎస్టీ కిందకి వచ్చినట్లయితే లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర. చార్జ్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రాస్టేట్. అంటే ఇప్పుడు లైక్ వైజాగ్లో పర్చేజ్ చేసాం, కర్నూలులో సేల్ చేసాం, గుంటూరులో పర్చేజ్ చేసాం, శ్రీకాకుళంలో సేల్ చేసాం, లైక్ ఒంగోలులో పర్చేజ్ చేసాం, అనంతపురంలో సేల్ చేసాం. ఇవేంటి? విత్ ఇన్ ద స్టేట్. విత్ ఇన్ ద స్టేట్ లో వీటిని మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసినా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసినా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్, ఇంటర్ స్టేట్. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పర్చేజ్ చేసి తెలంగాణకు సేల్ చేస్తారు, ఐజిఎస్టీ పడుతుంది. పర్చేజ్ లో ఐజిఎస్టీ పడుతుంది, సేల్స్ లో ఐజిఎస్టీ పడుతుంది. కర్ణాటక నుంచి పర్చేజ్ చేశారు, తమిళనాడుకు సేల్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, చూడండి, జిఎస్టీ నెంబర్ ఇచ్చారు, 15 డిజిట్స్ ఉంటుందమ్మా. ఫస్ట్ 2 స్టేట్ కోడ్ అంటారు, 37. రిమైనింగ్ పాన్ నెంబర్ అంటారు. ఎడిటెడ్ కోడ్ 1, డిఫాల్ట్ జెడ్. లాస్ట్ లో నెంబర్ కానీ న్యూమరిక్ కానీ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లైక్ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం చూసినట్లయితే, లైక్ ఇది ఇండియా ముఖ చిత్రం, లైక్ మ్యాప్ ఉంది కదా, గూగుల్ మ్యాప్ కానీ నార్మల్ మ్యాప్ ఉంది కదా. సో ఆ మ్యాప్ లో చూస్తే జమ్మూ కాశ్మీర్ నుంచి మనకి ఎండింగ్ వరకు చూసుకుంటే 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్. మనది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు 28, 27 ఉంది. విడిపోయిన తర్వాత 36 తెలంగాణ, 37 ఆంధ్రప్రదేశ్, 01 జమ్మూ కాశ్మీర్, 07 ఢిల్లీ. ఓకే, సో తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఇంకా 29 కర్ణాటక, 33 తమిళనాడు, ఇట్లా ఇచ్చారు. తర్వాత హెచ్ఎస్ఎన్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. ఇదేంటంటే మన ఇండియాలో మాక్సిమం 1600 ఐటమ్స్, 1500 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 1600, 1500 ఐటమ్స్ కి ప్రతి కేటగిరీకి ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. 6 డిజిట్ లేదా 2 డిజిట్ లేదా 4 డిజిట్ ఉంటుంది. ఓకే, సో అదేంటంటే ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, బుక్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, లైక్ ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. ఇలా చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది అనమాట. కొత్తగా మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకోండి, నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్ అంటే సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ ఉంటాయి. జిఎస్టీ రేట్స్ ఆఫ్ ఆల్ గూడ్స్ ఇన్ ఇండియా. 0% ఐటమ్స్, 5% ఐటమ్స్, 12% ఐటమ్స్, 18% ఐటమ్స్, 28% ఐటమ్స్. సో వీటి కింద ఏమేమి వస్తాయి? 0% ఐటమ్స్. ఓకే, ఇవి మారుతూ ఉంటాయమ్మా. 5% 0 వస్తాయి, 12 5 వస్తాయి, 18 12 వస్తాయి, 28 18 వస్తాయి. వీటితో పాటు సెస్, అడిషనల్ సెస్ కూడా వేస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఫుడ్ గ్రైన్స్, ఎగ్స్, కర్డ్, పన్నీరు, ఓకే, బేసన్, ప్రసాదం, కామన్ సాల్ట్, ఇవన్నీ 0%. 5% షుగర్, టీ, ఓకే, అంబ్రిల్లా, న్యూస్ ప్రింట్, ప్యాకెట్ పన్నీర్, రూమ్స్. 12% మనకి 5% కింద. అవి 12 కింద చూడండి, బటర్, గీ, మొబైల్స్, ఆల్మండ్స్, ఫ్రూట్ జ్యూస్, వాటర్, ఇవన్నీ. 18% హెయిర్ ఆయిల్, సోప్, టూత్ పేస్ట్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్ సోప్స్, ఐరన్ అండ్ స్టీల్. తర్వాత చూడండి 28% కన్సూమర్, డ్యూరబుల్స్, కార్స్, సిమెంట్, ఓకే, పర్ఫ్యూమ్, షాంపూ, మేకప్, ఫైర్ వర్క్స్, మోటార్ సైకిల్స్, ఇవన్నీ 28% కిందకి వస్తాయి. మన 100% గూడ్స్ లో మీరు చూసుకున్నట్లయితే, సో 28% కింద ఏమొస్తాయి, 18% కింద ఏమొస్తాయి, 12 కింద ఏమొస్తాయి, 5% కింద ఏమొస్తాయి, ఎగ్జామ్ కింద ఏమొస్తాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనము ఒక పర్సన్ దగ్గర పర్చేజ్ చేసాం అనుకోండి 50,000కి, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ 12%. అంటే పర్చేజ్ వచ్చేసి 50,000 పర్చేజ్ చేస్తాం,
దాని మీద 12% ట్యాక్స్ అంటే సో 3,000 అంటే 56,000. ఎలా చెప్పొచ్చు మనకి? చూడండి 50,000 అయితే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 12% ఈక్వల్ 50,000 ఇంటూ 12% ఎంత? 6,000. దాన్ని బై 2 చేసామంటే 3,000 వస్తుంది. ఈ మొత్తం 50,000కి ఈ 6,000 కలిపితే టోటల్గా 56,000 వస్తుంది. ఓకే, దీని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం, ఎక్స్క్లూడింగ్ అంటాం. తర్వాత ఇన్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? 1 lakh మనం సేల్ చేస్తాం, ఆ 1 lakh లోపలే ట్యాక్స్ పడి ఉండాలి, 1 lakh పైన కాదు. ఓకే, ఇన్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు ఉంటుంది. చూడండి, ఇప్పుడు 1 lakh ఇస్తున్నాను, 12% ఈక్వల్ 1 lakh ఇంటూ 12%. ఎక్స్ట్రా ఎంత వచ్చిందండి? 12,000. అంటే ఇది ఎట్లా చేస్తుంది మనకి? మైనస్ 88,000కి 12,000 యాడ్ అయితే టోటల్గా 1 lakh వస్తుంది. దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని మనం చెప్పుకుంటాం. జిఎస్టీ 12%. ఓకే, చూడండి, జిఎస్టీ ఫార్ములా ఈక్వల్ అవుట్పుట్ మైనస్ ఇన్పుట్. జిఎస్టీ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఈక్వల్ అవుట్పుట్ సిజిఎస్టీ మైనస్ ఇన్పుట్ సిజిఎస్టీ. 6,000 మైనస్ 300 అంటే 3,000 వస్తుంది. జిఎస్టీ పేయబుల్ టు స్టేట్ గవర్నమెంట్ అవుట్పుట్ హెచ్జిఎస్టీ మైనస్ ఇన్పుట్ హెచ్జిఎస్టీ. 6,000 మైనస్ 3,000 ఈక్వల్ 3,000 వస్తుంది. ఇది రేపు మనము కాన్ఫిగరేషన్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. జిఎస్టీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ ఓబీబీజీ, డిఫైన్ ట్యాక్స్ యాక్సెస్ సీక్వెన్స్ OBQ2, define condition types OBQ1, create account keys OBCN, define tax procedure OBQ3, assign GL to account keys and GL OB40, create tax code in Century, country, FTXP, maintain tax codes for excess duties. SM30. SM30. ఓకే, ఇది థియరీ. సో ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఈ జిఎస్టీ కాన్సెప్ట్, వీటి మీద ఎక్కువ మీకు ఇంటర్వ్యూలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది, అయితే అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా నీట్ గా మీకు అర్థం విధంగా రాసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, కొంచెం టైం పడుతుంది, నిదానంగా రాసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఏది కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా రాసుకుంటేనే బై హ్యాండ్ తో ఆ వొకాబులరీ, ఆ టెర్మినాలజీ రాస్తే బాగుంటుంది. ఎందుకంటే గుర్తుండిపోతాయి. సిస్టమ్ లో ఉన్నాయి కదా, వీడియోస్ లో ఉన్నాయి కదా, ఆ మెటీరియల్ ప్రింట్ లో ఉన్నాయి కదా అని అనుకోకూడదు. ఆ టెర్మినాలజీ, ఆ స్టెప్స్ రాశారంటే రాసినట్టు గుర్తు ఉంటాయి మైండ్ లో. ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్ లో ఏదైనా నేర్చుకుంటామంటే ఆ వొకాబులరీ, ఆ టెర్మినాలజీ రాస్తే చాలా బాగుంటుంది, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆ టెర్మినాలజీ గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్ గా, అది మెయిన్. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియర్? ఓకేనా? ఓకే క్లియర్? సార్. యా, ఇప్పటి వరకు అప్డేట్లు ఉన్నారా అందరూ? చేసిన వరకు అందరు అప్డేట్లు ఉన్నారండి? శ్రీనివాస్, రజని, రాధిక, స్వామి, వెంకటేశ్వర్, వీరబాబు ఉన్నారా? అప్డేట్లు ఉన్నారా? యా యా, షూర్. డన్ గైస్. ఓకేమా, అవి చేయండి. టుమారో జిఎస్టీ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేద్దాం. ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలి అనేసి. యా, సార్ అది బాబు సార్ కి కాంటాక్ట్ అయ్యాను, వీడియో కూడా షేర్ చేశాను. కానీ సార్ అన్నారు సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే మిమ్మల్ని అడగమని అన్నారు. నేను చెప్పాను ప్రాబ్లం కూడా క్లియర్ గా.